ప్రజెంట్ మనకి చాలా లైక్ టీనేజ్ పీపుల్ కి కానీ అంత స్ట్రెస్ డిప్రెషన్ ఇలాంటివి ఉన్నాయి. అరోమా థెరపీస్ లో కానీ వీటికి చాలా బెనిఫిట్ ఉంది. స్టింగ్ మొత్తం కంప్లీట్ గా కంపెనీ బాధ్యత తీసుకుంటుంది సార్. ప్రాఫిట్ మళ్ళీ తిరిగి మనమే ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం అని ఛానల్, నా పేరు శంకర్. సో ఒక ఎకరంలో వ్యవసాయం చేస్తే ఎంత సంపాదించుకోగలుగుతారు? 50,000, వీలైతే 1,00,000. కానీ జైరా ఫామ్లో 21 అంకణాల ప్లాట్ తీసుకుంటే సంవత్సరానికి 2 నుండి 3 లక్షల ఆదాయం తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ 21 అంకణాల ప్లాట్లో 500 ఒట్టివేరు బ్యాగులను అయితే వీళ్ళు ఫార్మింగ్ చేస్తారు. ఒట్టివేరు బ్యాగులతో కొబ్బరి మొక్కలు, అలాగే ఎర్రచందన మొక్కలు కూడా వీళ్ళు ఇస్తారని చెప్తున్నారు. మనతో పాటు అడ్వైజర్ ఉన్నారు, జైరా ఫామ్ అడ్వైజర్. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. ఈ వెంచర్ సార్ ఇది తిరుపతి డిస్ట్రిక్ట్ సార్, ఒజిలి మండలం, ఇంకా పెద్దపర్య గ్రామం సార్. పెద్దపర్య రైల్వే స్టేషన్ నుంచి ఒక 3 minutes లో మనం ఇక్కడ చేరుకోవచ్చు సార్. నేషనల్ హైవే నుంచి ఒక 15 minutes లో వచ్చారు. శర్వణ్ గారు, ముందుగా చెప్పండి, అంటే చాలా మందిని చూశాను, వెంచర్లు వేస్తారు, ఫ్లాట్లని డెవలప్ చేస్తారు, అమ్ముకుంటారు. సో అంతటితో వెంచర్ వేసిన వాళ్ళ పని అయిపోద్ది. కానీ మీరు వెంచర్ వేశారు, దాంట్లో ఒట్టివేరు బ్యాగులు ఇస్తున్నారు కస్టమర్లకి. సో ఒట్టివేరు బ్యాగులు ఇవ్వడంతో పాటు మీరే ఫార్మింగ్ చేస్తున్నారు. ఈ థాట్ ఎలా వచ్చింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? సార్ వట్టివేరు అనేది మనకి మెడిసినల్ ప్లాంట్ సార్. అలాగే ఇది ప్రజెంట్ కాస్మెటిక్ ఇండస్ట్రీ ఇంకా మెడిసినల్ వాటిలో మంచిగా బెనిఫిట్ అవుతుంది. వీటి యొక్క రూట్స్ అనేది చాలా యూజ్ అవుతుంది సార్. అలాగే ఆయిల్స్లో కూడా చాలా యూజ్ అవుతుంది. సో మనం ఏదైతే చేస్తున్నామో ఈ కాన్సెప్ట్, ఇక్కడ ఈ రూట్స్తో మనకి ఫ్యాక్టరీ కూడా ఉంది సార్, జైరా ఫామ్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఈ రూట్స్తో మనం స్క్రబ్స్, మ్యాట్స్ ఇట్లా తయారు చేస్తాము, ఆయిల్స్ తయారు చేస్తాము సార్. సో వీటి నుంచి వచ్చే ప్రాఫిట్ని మనం ఇస్తున్నాం సార్ ఇక్కడ. మీ దాంట్లో ఫ్లాట్ కొనే కస్టమర్కి సో ఇంట్రెస్ట్ కూడా కలిసి వస్తుంది. మళ్ళీ ఫార్మింగ్ కూడా తను చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరే చేస్తారు? మేమే చేస్తాం. పూర్తి బాధ్యత కంపెనీదే అవుతుంది సార్. ఎన్ని బ్యాగులు పెడతారు? 500 గ్రో బ్యాగ్స్ ఇస్తాం సార్. మనం ఫార్మింగ్ చేయడానికి 500 గ్రో బ్యాగ్స్ ఇస్తాము. దాంతో పాటు ఒక 2 కొబ్బరి చెట్లు ఇస్తాము, అలాగే 6 ఎర్రచందనం మొక్కలు ఇస్తాం సార్. ఇంకా వాటర్ కూడా మనం ప్రత్యేకంగా మనం నీట్ పట్టాల్సిన అవసరం లేదు సార్. వాటర్ డ్రిప్ సిస్టమ్ ఉంటుంది. ఎవ్రీ మొక్కకి కూడా దాని అంతటా అదే వెళ్ళేలాగా మనం ప్లాన్ చేస్తాం సార్. అంటే 500 ఒట్టివేరు బ్యాగులు ఇస్తారు. సో ఆ బ్యాగులను ఎప్పుడు ఇన్స్టాల్ చేస్తారు సార్? మనకి ఇప్పుడు అమౌంట్ తీసుకున్న తర్వాత టోకెన్ అమౌంట్ అది పే చేస్తారు కదా సార్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన వెంటనే మనకి వర్క్ స్టార్ట్ అవుతుంది సార్. అంటే రిజిస్ట్రేషన్ కంటే ముందు ఏమైనా స్లాట్ బుక్ చేయాల్సి ఉంటుందా మీకు? ఖచ్చితంగా సార్. స్లాట్ బుకింగ్ ఎలా ఉంటుంది మేడం అసలు? సార్ స్లాట్ బుకింగ్ యొక్క టోకెన్ అమౌంట్ మనం 10,000 పే చేసుకొని మనం ఫస్ట్ ప్లాట్ బుక్ చేసుకుంటాం సార్. దాని తర్వాత మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం సార్. ఆ తర్వాత మనం మిగతా ఇన్స్టాలేషన్ ఇవన్నీ చేస్తాం సార్. అయితే ఈ ఒట్టివేరు అన్నది మళ్ళీ ఎన్ని రోజులకి ఎంత వెయిట్ రావాలని ఏమైనా అగ్రిమెంట్లో ఉంటుందా? అదంతా అగ్రిమెంట్లో ఇచ్చి ఉంటాం సార్. మనం క్లయింట్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చూసుకున్న తర్వాతనే చెప్తాం సార్. ఒకవేళ కస్టమరు 1 year తర్వాత మీరు ఇచ్చే 2 లక్షలు సరిపోవు అనుకుంటాడు. సో నా ఫ్లాట్లో నేనే ఫార్మింగ్ చేద్దాం అనుకుంటాడు, లేదంటే హౌస్ కట్టుకుందాం అనుకుంటాడు, తర్వాత ఎలా ఉంటుంది అసలు? సార్ ఇది 1 year అగ్రిమెంట్ ప్రాసెస్ సార్. ఈ 1 yearలో మనం ఫార్మింగ్ చేసి వాళ్ళకి 2 to 3 lakhs ప్రాఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తాం సార్. ఆఫ్టర్ 1 year తర్వాత అది క్లయింట్ ఇష్టం సార్, ఆయన ఇష్టం. ఇఫ్ దే వాంట్ టు కంటిన్యూ మనం మళ్ళీ ఫార్మింగ్ చేస్తాము, ఆర్ ఎల్స్ లేదు వద్దు తనకి కావాల్సినట్టు తను ఏదైనా చేసుకుంటారు, అది కంప్లీట్ దేర్ ఓన్ విష్. ఈ సంవత్సరం తర్వాత మళ్ళీ 2 నుండి 3 లక్షలు అన్నారు కదా, ఇంతే ఉంటుందా? మళ్ళీ బెటర్గా వస్తాయి, రూట్ బాగా వస్తుంది, బాగా లాభాలు వచ్చాయనుకోండి, మళ్ళీ ఇంకేమైనా ఎక్కువ ఇస్తారా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు బాగా మంచిగా ఫార్మింగ్ జరిగింది, మంచిగా వచ్చింది అంటే 2 to 3 lakhs కాస్త ప్రాఫిట్ ఇంకొంచెం పెరగచ్చు కదా సార్. అప్పుడు డిమాండ్ ఎవరిది ఉంటుంది? మీది ఉంటుందా లేకుంటే కస్టమర్ది ఉంటుందా? అంటే మీరు చెప్పేది చేయాలా, లేదంటే కస్టమర్ నాకు లేదు ఇంతే ఇవ్వాలి, లేదంటే ఇవ్వను అంటే ఇట్లా? లేదు సార్, ఎందుకంటే ప్లాట్ వాళ్ళదే కదా సార్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వాళ్ళ పేరు మీద ప్లాట్ రిజిస్టర్ అయిపోయి ఉంటుంది కదా సార్. సో ఏదైతే వర్క్ జరుగుతుంది, వర్క్ చేయాలి అనేది కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ఇఫ్ వాళ్ళకి మనకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ వర్క్ అనేది నీట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది సార్. వాళ్ళు వద్దు అనుకున్న తర్వాత వి వోంట్ మనం చెప్పం కదా సార్. అవునవును. ఈ 1 year మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కి 1 year కాంట్రాక్ట్ కదా సార్. 1 year కాంట్రాక్ట్. ఈ రోడ్డు విషయంలో ఎట్లాంటివి ఉంటాయి మేడం? 30 square feet ఇంకా 25 square feet ఉంటుంది సార్. 30 + 25 feet సార్. సో మొత్తంగా ఎన్ని ఎకరాలు ఈ వెంచర్? సార్ 16 acres సార్ ఈ వెంచర్ మొత్తం. 21 అంకణం ప్లాట్ సార్. ఇది 6 lakhs సార్ 21 అంకణం. ఫ్యూచర్లో ఇక్కడ కస్టమరు సో హౌస్ కట్టుకోవాలనుకుంటాడు, లేదంటే ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకుంటాడు, సో ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాలి? మీకు ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయా సార్? సార్ అది మనం మాట్లాడుకొని వాళ్ళు అంటే 1 year తర్వాత అది వాళ్ళ ఇష్టం సార్. పర్మిషన్ ప్లాట్ కట్టుకోవాలి ఏం చేయలేదు, ఆఫ్టర్ 1 year అది ప్లాట్ వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంటుంది కదా సార్. అంటే ఫ్యూచర్ డెవలప్ ఎలా ఉండబోతుంది ఈ వెంచర్?
ఖచ్చితంగా మంచిగానే డెవలప్ అవుతుంది సార్. ప్రస్తుతం దీనికి ఉన్న డిమాండ్ గ్రో తప్పిస్తే ఉండదు సార్. ఎందుకంటే అన్ని ఇండస్ట్రీస్లో యూజ్ అవుతుంది. వీటి యొక్క రూట్స్ ఇంకా ఆయిల్స్, ఒక ఈ వట్టివేరు ఆయిల్ ఏదైతే ఉంటుందో 1 లీటర్ 25,000 వరకు పడుతుంది సార్. ఈ ఆయిల్స్ ముఖ్యంగా ప్రజెంట్ మనకి చాలా లైక్ టీనేజ్ పీపుల్కి కానీ అంత స్ట్రెస్, డిప్రెషన్ ఇలాంటివి ఉన్నాయి. అరోమా థెరపీస్లో కానీ వీటికి చాలా బెనిఫిట్ ఉంది సార్. అంటే ఒట్టివేరు సాగు కూడా ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక ఈ 2 రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఒట్టివేరు సాగులోకి వద్దామని చాలా మంది అనుకుంటున్నారు. నాకు చాలా ఎంక్వైరీస్ వస్తుంటాయి, ఈ ఒట్టివేరు ఎలా ఫార్మింగ్ చేయాలి, ఆ బ్యాగులు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి. కానీ మీ దగ్గర భూమి ఇస్తున్నారు, ప్లస్ ఒట్టివేరు మొక్కల్ని కూడా ఇస్తున్నారు. హార్వెస్టింగ్ మొత్తం కంప్లీట్ గా కంపెనీ బాధ్యత తీసుకుంటుంది సార్. ప్రాఫిట్ మళ్ళీ తిరిగి మనమే ఇస్తాం. అవును, ప్రతి సంవత్సరం. అంటే మీ దగ్గర పెట్టిన 6 లక్షలు ఏవైతే ఉంటాయో మళ్ళీ 3 సంవత్సరాల్లో కస్టమర్కి అయితే వెళ్ళిపోతుంది, ప్లాట్ మిగిలిపోతుంది. సో అంటే ఇప్పుడు కస్టమర్ ప్లాట్ తీసుకున్న తర్వాత సో ఫార్మింగ్ ఎలా జరుగుతుంది, సో తన మొక్కలు ఎలా ఉన్నాయి, తన బ్యాగ్స్ ఎలా ఉన్నాయి, కొద్దిగా ఒక చిన్న డౌట్ ఉంటుంది కదా, ఎలా చూసుకోవాలంటే సార్ మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇది స్టార్ట్ అయినప్పుడు జైరా ఫార్మ్స్ అని ఒక అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తాం సార్. ఈ అప్లికేషన్ లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎట్లనో విజిట్ మేనేజర్ వాళ్ళు ఉంటారు సార్. సో పలానా వాళ్ళు లాగిన్ అయిన తర్వాత మేము ఇలా చూసుకోవాలి అనుకుంటున్నప్పుడు త్రూ వీడియో కాల్ మనం ఆ ప్లాట్ నెంబర్ చెప్పిన వెంటనే వాళ్ళకి ప్లాట్ తీసుకెళ్లి చూపిస్తాం సార్. వీడియో కాల్లో లైవ్ లో చూసుకోవచ్చు సార్. లేదంటే సీసీ కెమెరాలు ఏమైనా ఉంటే వాళ్ళు కూడా యాక్సెస్ ఇస్తారా? యాక్సెస్ ఇస్తే ఇంకా లైవ్ లో ఇంకా చూసుకోవడానికి ఖచ్చితంగా. ఇప్పుడు సీసీ క్యామ్ అంటే వాళ్ళు ఎక్కడో ఉండి చూసుకుంటారు కదా సార్. వీడియో కాల్ యాక్సెస్ అయితే మనం దగ్గర నుంచి వాళ్ళకి ఏం కావాలి ఏంటనేది చాలా క్లియర్ కట్ గా చూపించచ్చు కదా సార్. ఇది ఒక బెనిఫిట్ కదా సార్. ప్రధానంగా వీడియో చూసిన తర్వాత మీకు ఎంక్వైరీస్ వస్తుంటాయి. సో ఎలా కస్టమర్ ఎట్లా అప్రోచ్ కావాలి, ఎలా చేసుకోవాలి సార్? ఆఫీషియల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది సార్. ఈ కాంటాక్ట్ నెంబర్ కి అప్రోచ్ అయ్యి అట్లీస్ట్ ఈవెన్ వాట్సాప్ లో మీరు హాయ్ పెట్టినా సరే మేము మా లొకేషన్ షేర్ చేస్తాము. అండ్ ఎంక్వైరీ చేసినప్పుడు మా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అలాగే ఫీల్డ్ కూడా చూపిస్తాం సార్. ఓకే, రైట్ మేడం, థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఇది సోదరులారా, అంటే జైరా ఫామ్లో 21 అంకణాల ప్లాట్ తీసుకుంటే ఒట్టివేరు 500 ఒట్టివేరు బ్యాగులను అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు 2 కొబ్బరి మొక్కలు అలాగే ఎర్రచందనం మొక్కలు కూడా ఇస్తామని చెప్తున్నారు. సో ఎక్కడైనా వ్యవసాయం చేసినా లేదంటే ఇంకేదైనా వాళ్ళ ప్లాట్లో పనిచేసినా 2 నుండి 3 లక్షల ఇన్కమ్ తీసుకోవడం అనేది పాసిబుల్ కాదు. కానీ ఈ జైరా వెంచర్ వాళ్ళు మాత్రము సో 1 సంవత్సరంలో 2 లక్షలు ఇన్కమ్ ఇస్తామని చెప్తున్నారు. అంటే 2 నుండి 3 లక్షలు నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఇవ్వాలా వద్దా, ఇస్తే మళ్ళీ 2 లక్షలు ఇస్తారా లేదంటే ఎక్కువ ఇస్తారా, అగ్రిమెంట్లో క్లియర్గా ఉంటుంది. మీరు అగ్రిమెంట్ పూర్తిగా చదవండి. చదివిన తర్వాత అగ్రిమెంట్లో ఏముందో చూసుకున్న తర్వాత మీరు జైరా వెంచర్ వాళ్ళతో అయితే కాంటాక్ట్ కావచ్చు. మొత్తంగా ఈ ఒట్టివేరు వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఒట్టివేరు వ్యవస్థలో ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఉంది. దీని ద్వారా చాలా కాస్మెటిక్స్ కూడా తయారు చేస్తారు, పర్ఫ్యూమ్స్ తయారు చేస్తారు, ఆయిల్ కూడా చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో. ఫారెన్ కూడా ఎక్స్పోర్ట్ చేసే ఆలోచనలు ఈ చాలా ఉన్నాయి. సో తెలంగాణ, ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడులో కూడా బాగా ఎంక్వైరీస్ వస్తుంటాయి. ఒట్టివేరు సాగు సైడు యువత చాలా బాగా చూస్తున్నారు. ఎక్కడైనా పెట్టుబడి పెడితే మళ్ళీ పెట్టిన అమౌంట్ వస్తుందా రాదా అని చాలా కన్ఫ్యూజ్లో ఉంటారు. ఆ కన్ఫ్యూజన్ ఇక్కడ అవసరం లేదు. సో కేవలం 21 అంకణాల ఫ్లాట్లో అయితే 500 ఒట్టివేరు బ్యాగులను ఇన్స్టాల్ చేసి ఎవ్రీ ఇయర్ 2 లక్షలు, అంటే మీరు పెట్టిన 6 లక్షలు ఏదైతే ఉంటుందో 3 సంవత్సరాల్లో మీకు రిటర్న్ వచ్చేస్తాయి. మీకు ఫ్లాట్ కూడా మిగిలిపోతాయి. ఎవ్రీ ఇయర్ అక్కడ కంపెనీ వాళ్ళే ఫార్మింగ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళ ఫార్మింగ్ మీకు నచ్చకపోతే మీరు కూడా స్వయంగా ఫార్మింగ్ చేసుకోవచ్చు. సో మొత్తంగా ఇది పరిస్థితి. ఎవరికైనా ఇక్కడ ఫ్లాట్ కావాలన్నా ఒట్టివేరు ఫార్మింగ్ చేసుకోవాలన్నా కూడా స్క్రీన్ కంపెనీ వాళ్ళ నెంబర్లు ఇస్తాము, వాళ్ళ కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ.